కల్కి సినిమాతో ప్రభాస్ ఒక ప్రపంచనాన్ని సృష్టించబోతున్నాడు. ఈ నెల 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ప్రభాస్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా మరొక ఎత్తు అంటూ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే పెరిగిపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డు వాళ్ళకి అయితే చూపించారట. అయితే తెలుగులో కాదు హిందీ సర్టిఫికేట్ కోసం ముంబైలోని సెన్సార్ బోర్డుకి సినిమాని చూపించారనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమాకి యుఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని చాలా సేపటి వరకు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ప్రతి షాట్ని గమనిస్తూ వచ్చారట. ఎందుకంటే ఏదైనా రక్తపాతానికి సంబంధించిన షాట్స్ ఉంటే వాటిని కట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ సినిమాను చాలా ఎక్కువ సమయం కేటాయించి మరీ చూశారట. ఇక అయినప్పటికీ వాళ్లకు చాలా తక్కువ షాట్స్ మాత్రమే కట్ చేయడానికి అవకాశం దొరికిందట. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా మీద ఇచ్చిన రివ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఈ సినిమాలో కొన్ని విజువల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అదొక్కటి ఈ సినిమాను కొంచెం ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. చూస్తున్నప్పుడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ కూడా అక్కడక్కడ తేడా కొట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్పడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అటు కామెడీ చేస్తూనే ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా చాలా బాగా పండించారట. కమల్ హాసన్ విలనిజం అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్లో ఉందని చెబుతున్నారు. అలాగే దీపికా పదుకుని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించిందని చెప్పుకున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడట. ఈ ఏజ్ లో అలాంటి పాత్రని ఆయన చేస్తారని ఎవరూ అనుకోరు. 80 సంవత్సరాల ఏజ్ లో కూడా ఆయన ఇలాంటి పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ఆయన కనిపించినంతసేపు సినిమా థియేటర్లో అరుపులు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమా మీద చాలా డీప్ రివ్యూ ఇవ్వడం అనేది ప్రభాస్ అభిమానుల్ని ఇప్పుడు చాలా ఆనందానికి గురి చేస్తుంది. ఇక వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.